ఆమేన్. నా లైఫ్ తీసుకుంటే డీటెయిల్ తీసుకుని రా, ఇదే జరిగింది. దేవుడు నన్ను ఎక్కడ మనుషుల చేతికి ఇవ్వాల. ఎవరు నా జుట్టు ఎవరి చేతిలో లేదబ్బా, నా జుట్టు ఉండే దేవుడి చేతిలో. ఆమేన్. ఎవ్వరు ఇద్దరు నిలబడి జార్జ్ నేను ఉద్ధరించానా, దేవుడు ఉద్ధరించండి నన్ను, ఎవరు ఉద్ధరించలేదు. దట్స్ హౌ గాడ్ కీప్స్ యూ. నోబడీ క్యాన్ టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు దేవుని బిడ్డవైతే గాడ్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యూ. హి విల్ నాట్ గివ్ కంట్రోల్ టు ఎనీబడీ. వింటున్నారా శ్రోతలు? దేవుడి చిత్తంలో నీవు ఉన్నట్లయితే, దేవుడి చేతిలో ఉన్నట్లయితే, దేవుడి చేతిలో నీ జీవితాన్ని ఇచ్చినట్టుగైతే దేవుడి కంట్రోల్ తీసుకుంటాడు, కానీ మనుషుల కంట్రోల్ నిన్ను ఇవ్వడు. ఎందుకంటే కంట్రోల్ చేస్తే నిన్ను వాళ్ళు అబ్యూస్ చేయొచ్చు, మనుషుల యొక్క కంట్రోల్లో వస్తే నిన్ను బ్లాక్ మెయిల్ చేయొచ్చు, మనుషుల కంట్రోల్ వస్తే నేను ఏమైనా చేయొచ్చు. కాబట్టి దేవుడు నిన్ను తన బిడ్డగా ఎంచుకున్నాడు, కాబట్టి మనుషుల కంట్రోల్ కీడు, దేవుడి కంట్రోల్ తీసుకొస్తాడు. ఆమేన్. నౌ యు నీడ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్. నువ్వు రియలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మనుషుల చేతికి నిన్ను అప్పగించుకున్నావా, దేవుడి చేతికి అప్పగించుకున్నావా? ఇన్ హూస్ హ్యాండ్స్ యు ఆర్. నీ తలంపులు, నీ యోచనలు, నీ ప్లాన్స్, నీ ఫ్యూచర్, నీ యొక్క యాటిట్యూడ్స్ ఎవరి చేతికి ఇచ్చావు? నువ్వు దేవుడి చేతికి ఇచ్చావా, మనుషుల చేతికి ఇచ్చావా? ఆర్ యు డిపెండింగ్ ఆన్ పీపుల్ ఆర్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్? దేవుడి పైన ఆధారపడి ఉన్నావా, మనుషుల వైపు ఆధారపడి ఉన్నావా? మనుషుల పైన ఆధారపడితే వాళ్ళ యొక్క మితి ఉన్నటువంటి జ్ఞానాల ప్రకారం నిన్ను ఎక్కడికైనా చేయొచ్చు, ఎక్కడికైనా దొబ్బచ్చు. ఒకవేళ టైం వచ్చినప్పుడు నువ్వు వదిలిపోవచ్చు. బట్ గాడ్ విల్ నాట్ లీవ్ యూ.